యావేకు ప్రార్థన చేయక పాపము చేయుట. యావేకు ప్రార్థన చేయక పాపము చేయుట. చూడండి, కీర్తన గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. సర్వశక్తిమంతుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు వాడొకడును లేడు. వివేకము కలిగి సర్వశక్తిమంతుని వెదకువారు కలరేమో అని యావే ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవరును లేరు. చూడండి, ఒక్కడైనా లేడు. యావేకు ప్రార్థన చేయక ఆహారము విరింగునట్లు నా ప్రజలను రింగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా సర్వశక్తిమంతుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యావే వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యావే చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేయక పాపము చేయుట. ఇక్కడ యావేకు ప్రార్థన చేయక ఆహారము మిరింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారందరికీ తెలివిలేదా? చూడండి, ప్రస్తుతము కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అనేక మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఆ క్రైస్తవులు అనబడినటువంటి వారు అంటే నిజమైనటువంటి క్రైస్తవులు, నామకార్థపు క్రైస్తవులు లేదా మతశాఖ సంబంధమైన క్రైస్తవుల గురించి పక్కన పెట్టండి. వారు ప్రార్థించినా కానీ ఆ ప్రార్థన వాళ్ళ ఆయన సన్నిధికి వెళ్ళదు. కానీ సర్వశక్తిమంతుని యొక్క పరిశీలమని చెప్పుకుంటూ, ఆయన వధువు సంఘాలమని చెప్పుకుంటూ, ఆయనకి ఎడతెగక నిత్యము ప్రార్థన చేయని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం అదే చెప్తా ఉంది. ఎందుకు వారు ప్రార్థన చేయడం లేదు అని అంటే, చాలామంది ఏదో గుడ్డిగా మనం ప్రార్థనకు వెళ్ళకపోతే, ఆయన నమ్ముకోకపోతే ఏవైనా బాధలు వస్తాయేమో, సమస్యలు వస్తాయేమో, కాబట్టి ప్రార్థన మనం ఏదో అని నామకార్థంగా ఏదో అంటే పూర్తిగా ఆయన ఉన్నాడని కానీ, ఆయన కార్యములు చేయగలడని కానీ, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని కానీ నమ్మేవారు తక్కువ. ప్రార్థన చేయకపోతే, లేకపోతే బైబిల్ చదువుకోకపోతే, ఆయన నమ్ముకోకపోతే ఏదో మనకేమైనా జరుగుతుందేమో, మన లోకంలో ఉన్నాం కాబట్టి మనం బాగుండాలంటే, లోకంలో బాగుండాలంటే ప్రార్థన ఏదో నామకార్థంగా చేసుకోవడం కాస్త, లేకపోతే ఏదో ప్రార్థనకి వెళ్ళడం,
ఈ విధంగా తంతుగా అదొక ఆచారంగా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చాలామందికి అసలు సర్వశక్తిమంతుడు ఉన్నాడు అనే పరిపూర్ణమైన నమ్మకము చాలామందికి లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏమి కూడా లేదనేటువంటి గొప్ప దృఢమైనటువంటి విశ్వాసము, బలమైన విశ్వాసము కలిగిన వారు చాలా చాలా తక్కువ. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అని నమ్మేటువంటి వారు చాలా తక్కువ వధూ సంఘాల్లో. కాబట్టి యావేకు ప్రార్థన చేయకుండా పాపం చేసేవాళ్ళు, అంటే అజ్ఞాతక్రమే పాపము, పాపంలో వచ్చే జీతము మరణం అని వాక్యం చెప్తూ ఉన్నది కనుక ప్రార్థన చేయాల్సి ఉండగా ప్రార్థన చేయకుండా అనేక మంది వాళ్ళు క్రైస్తవులుగా చలామణవుతూ మేము బ్రహ్మాంగార వర్తమానంలో ఉన్నాం కాబట్టి, బ్రహ్మాంగార వర్తమానం మేము వింటున్నాం కాబట్టి మాకేమీ పర్వాలేదు అని, లేకపోతే బైబిల్లో మేము ఆయనే మెస్సియే రక్షకుడని మేము ఏదో నమ్మాము, మిగతా దేవుళ్ళ కంటే మెస్సియే సర్వశక్తిమంతుడు అని నమ్మాము మేము అని చాలామంది ఆ విధంగా అభిప్రాయపడుతూ ప్రార్థన అనేటువంటిది వాళ్ళ జీవితంలో లేదు. బైబిల్లో నీవు నిత్యము ప్రార్థన చేయడం అనేది కూడా ఒక వాక్యం ఉంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని వాక్యం ఉంది. ఎడతెగక ప్రార్థన చేయడని వాక్యం ఉంది. అవి నిత్యము ప్రార్థన చేయడం అనేది కూడా నువ్వు చేయకపోయినా ఏమవుతుందో చెప్పండి, పాపమే. ఎడతెగక ప్రార్థన చేయమన్నప్పుడు అది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఆ ప్రార్థన చేయకపోయినా ఏమిటి చెప్పండి, పాపమే. ఆ మాట మీరినట్టే కదా. మరి ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నా ఎడతెగక నిత్యము ప్రార్థన చేయాలని కూడా ఆయన ఉపమానం కూడా చెప్పాడు. నిత్యము ప్రార్థన చేయాలని ఆయన అందువల్ల చాలామంది నమ్ముకుంటున్నారు, చాలామంది నమ్ముతున్నారు. కానీ ఇదిగో బ్రహ్మాం గారు ఆయన ప్రవక్త మరి 7 ముద్రలో బయలుపరచబడ్డాయి, 7 సంఘకాలాలు బయలుపరచబడ్డాయి. ఆయన పరిచయంలో 1963లో అతీతమైన మేఘం వచ్చింది. అలాగే జాన్సన్ గారు ఆయన కూడా గొప్ప సువార్త ప్రకటించాడు. ఆయన మత్స్య సంఘాలను ఆయన ఆ దుర్బోధనలు ఖండించి ఆయన సత్యం కోసమే ఆయన నిలవబడ్డాడు. చాలామంది ఆ విధంగా ఎరిగి విశ్వసించేవాళ్ళు, అంటే ఆ విధంగా నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఏమి లేదు చెప్పండి, ప్రార్థన లేదు. ప్రార్థన అనేది కనుక లేకపోతే మనిషి ఏం చేస్తాడంటే పాపం చేస్తాడు. ప్రార్థన అనగా మన తండ్రితో మనము మాట్లాడమే ప్రార్థన, ఆయనతో మాట్లాడమే ప్రార్థన. అందుకని బైబిల్ ఏం చెప్తుంది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి అని. నిత్యము ఆయనతో నువ్వు మాట్లాడుతుండాలి, ఎల్లప్పుడూ ఆయనతో నువ్వు మాట్లాడుతూ ఉండాలి, అది ప్రార్థన. కానీ చాలామంది ఆ నిత్యము ఎడతెగక లోకంలో వాళ్ళందరితో మాట్లాడుతుంటారు, లేకపోతే పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు, వెనకోళ్ళతో మాట్లాడుతుంటారు, ముందులతో మాట్లాడుతూ ఉంటారు. దారిని ఎవరైనా కనపడినట్లయితే ఈ యొక్క వ్యర్థమైనటువంటి ఉపయోగం లేనటువంటి అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటారు. లోకంలో మనం చూసింది ఎక్కడ చూసినా కానీ మనుషులు ఆ విధంగా వాటి మీద ఆసక్తి కలిగి అనేక రకాలుగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించే వాళ్ళు ఉంటారు. లోకంలో ఆలోచించకుండా ఉండరు, ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆలోచనలు అనేవి ఎవరి గురించి అనేది ముఖ్యం, మాట్లాడడం అనేది కూడా. ఎందుకంటే ఆలోచనలో నుండి వచ్చేటువంటి ఆలోచనే ఆ మాటగా వస్తుంది. ఆ మాటలు అనేది కూడా ఎవరి గురించి. అందువల్ల నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీ ఆలోచనలో ఎవరుండాలి, మెస్సైని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండాలి, వాక్యాన్ని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. ప్రార్థన కూడా మాట్లాడడం కానీ లేకపోతే ప్రార్థన కానీ ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో నువ్వు
మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన అనేది మనిషిని ఏం చేస్తుందంటే పాపము చేయకుండా ఆపుతుంది. ప్రార్థన అనేటువంటిది మనిషిని ఏం చేయలేదు చెప్పండి, వాక్యాన్ని మేరనివ్వదు. ఎందుకంటే ప్రార్థన వలన బైబిల్లో రాయబడి ఉంది. మీరు లూకా సువార్త 21వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది. మనం ఒకసారి చదువుదాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటిలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అన్నట్లు. చూడండి, మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు అంటే ఆయన ఎదుట నిలబడడానికి శక్తి కలుగునట్లు, లేకపోతే శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయొచ్చు, లేకపోతే చేయాలి. మెలకువ కలిగి ఎల్లప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. మరి ఆయన దీని ప్రకారం చూశాడు అనుకోండి, పరలోకంలో ఎంతమంది వెళ్ళిపోతారు? నిత్యము ప్రార్థన చేసే వాళ్ళకే పరలోకం అంటాడు ఆయన. నిత్యము ప్రార్థన చేసేవాళ్ళే ఎత్తబడతారు. మీరు ఈ మాట తేలిక తీసుకోకండి. నిత్యము ప్రార్థన చేసే వాళ్ళకే ఆయన రాజ్యము అని అంటే, మరి నిత్యము ప్రార్థన చేసేవాళ్ళు చాలా 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 తక్కువగా ఉంటారన్నమాట. అందువల్ల ఆ నిత్యము ఈ వాక్య ప్రకారంగా చూశాడు అనుకోండి, ఆయన కొలిశాడు అనుకోండి, ఎవరు నిత్యం ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళకే ఆయన రాజ్యము అని చూస్తే, ఆ నిత్యము ప్రార్థన చేసేవారు ఎక్కడనూ కనబట్టలేదని బైబిల్. చూడండి, మీరు కీర్తన గ్రంథంలోనే ఇందాక మనం చదువుకున్న దానిలోనే, ఇందాక కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాటలోనే 2వ వచనాన్ని చూడండి. వివేకము కలిగి సర్వశక్తిమంతుని వెదకవారు కలరేమో అని యావే ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి పొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడైనా లేడు. చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు. కాబట్టి వివేకము కలిగి సర్వశక్తిమంతుని వెదకువారు ఎవరైనా కలరేమో. ఎవరైనా వెదకుటన్నా ప్రార్థించుటన్నా కనిపెట్టుటన్నా ఒక్కటే. నిత్యము ఆయన్ని వెతకడం అంటే నిత్యము ప్రార్థించడం. కాబట్టి ఇప్పుడు ఆయన్ని వెదకువారు ఎవరైనా కలరేమో, నిత్యము ప్రార్థించేవారు ఎవరైనా కలరా, ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు అందరూ కూడా ఒక గంట ప్రార్థన చేసేవాళ్ళు, 5 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు, ఇది వెళ్ళేటప్పుడు ఇలా ఇలా అనుకొని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. లేదా సాయంత్రం మీద కాసేపు అలా ప్రార్థన చేసుకొని ఎప్పుడు పడుకుందామని పడుకుని పోయేవాళ్ళు ఉంటుంటారు. ఈ విధంగా చూసేటప్పటికి చాలామంది జీవితాల్లో ఒకరోజు ప్రార్థన చేస్తే ఇంకొక రోజు ప్రార్థన లేకుండా, ఒకరోజు ఒక పూట ప్రార్థన చేస్తే రెండో రోజు ఇంకొక పూట ప్రార్థన. ఈ విధంగా నిత్యము ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు కూడా కనబడనటువంటి పరిస్థితి. అందుకని ఎవరైనా కలరేమో చూడండి, బైబిల్లో రాయబడి ఉంది, ఏమి తిందునా ఏమి త్రాగుదునా అని మీరు విచారింపకుడు కానీ నా రాజ్యమును నా నీతిని మీరు మొదటగా వెదకండి అని చెప్పాడు. ఆయన నామరిస్తాడు. నా రాజ్యమును నా నీతిని మీరు మొదటగా వెదకండి అంటే నా రాజ్యాన్ని గురించి నా నీతిని గురించి మొదటగా వెదకండి. దాని గురించి నిత్యము ప్రార్థన చేసుకోవాలని, నిరంతరము ప్రార్థన చేసుకోవాలని, ఆపకుండా ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఆ యొక్క నిరంతరము కూడా ఒక ఏంటి చెప్పండి, ప్రార్థిస్తూ ఉండాలి. నిత్యము అలాగ ప్రార్థించేవారు ఇప్పుడు కూడా శక్తి కలిగిన వారుగా ఉంటారు. ఒక వ్యక్తికి శక్తి ఎక్కడ ఉండొస్తుంది చెప్పండి? శరీరం మార్పు చెందాలంటే ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అతడు వాక్యం మీద నిలబడడానికి శక్తి కలిగి ఉంటాడు. అతడు
అమర్త్యమైన శరీరం, అమర్త్యమైన లోకం నుండి అమర్త్యమైనటువంటి వాక్యం మీద నిలబడతాడు. అతని శరీరం కూడా మారిపోద్ది. అందువలన ఎవరైనా ఆ విధంగా ప్రార్థించేవాళ్ళు ఉన్నారా అని ఆయన వెదకినప్పుడు ఎవరు కూడా కనబడట్లేదని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఆయన రక్షించేటప్పుడు ఆయన ఏం చేస్తాడని అంటే, ఎవరైనా ఉన్నారా నా కొరకు కనిపెట్టుకుని ఉన్నవారు, మెలకువగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా, కనిపెట్టుకుని ఉండడం అన్నా, వెతుకుతూ ఉండడం అన్నా, ఎదురు చూస్తూ ఉండడం అన్నా, అనగా నిరీక్షిస్తూ ఉండడం అన్నా, ఇవన్నీ కూడా ఒకటే. ప్రార్థిస్తున్నావంటే నువ్వు నిరీక్షిస్తున్నావని, ఎదురు చూస్తున్నావని, వెతుకుతున్నావని ఆయన అమరుస్తాడు. హల్లెలూయా. అందువల్ల ఈనాడు క్రైస్తవుల్లో కూడా పాపం పెరిగిపోవడానికి కారణం ఏమిటంటే ప్రార్థన లేకపోవడమే. పాపం పెరిగిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ప్రార్థన లేకపోవడమే. నీవు నిత్యము ప్రార్థించే ఆ వాక్యాన్ని మీరిపోతాననే భయమే నీకు లేదు. ముందు నీవు నిత్యము ప్రార్థించాలని వాక్యం చెప్తా ఉంది. ఎడతెగ ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని ఆయన చెప్పాడు. అయ్యో అది నేను చేయడం లేదనే భయమే లేనప్పుడు నీకు ముందు అసలు ఆ భయం లేదు. ఇక మిగతా వాక్యానికి భయపడి నువ్వు ఎక్కడ నిలబడతా? నువ్వు మొదటగా నిత్యము ప్రార్థించుడి అనే మాట, లేకపోతే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి అనే మాటకి నువ్వు భయపడి ఆ మాటని బట్టి నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నావు అంటే నిజంగా నువ్వు సర్వశక్తిమంతుడు అంటే భయం కలిగిన వ్యక్తి. కానీ ఆ లేఖనం ఎరిగి ఉండి కూడా ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావు అని అంటే నీలో సర్వశక్తిమంతుని భయం లేదు. వాక్యం అంటే భయం లేదు. ఆ వాక్యం విషయంలోనే భయం లేనప్పుడు ఇక మిగతా వాక్యం నువ్వేం పాటిస్తావు? పాటించవు. అందువల్ల దీని విషయంలో భయం లేదు కాబట్టి ఇది నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయకపోవడం అనేది పాపమే. ఎల్లప్పుడూ ప్రార్థన చేయకపోవడం అనేది పాపమే. ఇంకా మిగతా వాటిని మీరడం అవి కూడా పాపమే. కాబట్టి ఇది లేనప్పుడు, ఎల్లప్పుడూ ప్రార్థించడం అనేది లేనప్పుడు ఈ మిగతా వాక్యాన్ని కూడా మీరిపోవడం అనేది జరుగుతుంది. కారణం ఎందుకనంటే అసలు శక్తి ఉండేది, ఆ శక్తి పొందుకునేది, ఆ శక్తి నీకు కలిగేది ఆ ప్రార్థనలోనే. అదే ఆ శక్తే ప్రార్థన ద్వారా నువ్వు పొందుకుంటావు. ఆ శక్తే నీకు లేనప్పుడు నువ్వు వాక్యం మీద నిలబడతావు, నీ శరీరం ఏం మారుతుంది. కాబట్టి మారాలి, శరీరం మారాలంటే ఎల్లప్పుడూ ప్రార్థించేవారి శరీరం మాత్రమే మారుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయరు. ఈ యొక్క ఐక్య విచారాల్లో, ఈ జీవన సంబంధ విచారాల్లో పడిపోయి, ఆలోచనలో పడిపోయి ఎల్లప్పుడూ ప్రార్థన చేయకుండా ఉంటారు. అంటే వీటిని వెతుకుతూ ఉంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయుడి, శక్తి కలిగినట్లు, ఆయన ఎదుట నిలబడడానికి శక్తి కలిగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి. అందుకనే ఇక్కడ సర్వశక్తిమంతుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడొకడును లేడు. మేలు చేయడం అనగా ఆయన వాక్యాన్ని అనుసరించడమే. ఆయన వాక్యం ఏం చేస్తే అప్పుడు మేలు చేస్తాయి. ఆ వాక్యము నువ్వు అన్యాయం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, మోసాలు చేయకూడదు, ఇదంతా ఏమిటి చెప్పండి? అవి చేయకుండా నువ్వు ఇతరులకు మేలు చేయడం. జాలి కలిగి ఉండండి, కనికరం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, క్షమించే గుణం కలిగి ఉండండి, పశ్చాత్తాపడే మనసు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా ఏమిటంటే మేలు కలిగి చేసేవి. మేలు ఆ యొక్క మేలు చేయవాడు ఒక్కడును లేడు. అందరూ ఏమైపోయారంటే సర్వశక్తిమంతుడు లేడని. అంటే బైబుల్ సర్వశక్తిమంతుడు ఉన్నాడంటే ఒక బైబుల్ ఉంటుంది. ఆ బైబుల్ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఏదో నామకార్థంగా నమ్ముకుంటున్నారే తప్ప సర్వశక్తిమంతుడు అంటే ఒక బైబిల్ లేదు. ఆ బైబిల్ లేదు కాబట్టి చూడండి, మనము ఆ యొక్క 2వ పేతురు రాసిన పత్రిక 1
అంటే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. పిల్లారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ఎలోహిమైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంచె దినములను అపహాస్యకులు అపహసించుచు వచ్చి చూడండి, తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను. చూడండి, వీళ్ళు క్రైస్తవులే, ఆ రాకడను గురించి ఎరిగినోళ్ళే. పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును, అంటే మన పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును నున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఇప్పుడు చూడండి, ఆయన ఉంటే మరి ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమైపోయింది? సృష్టి మొదటి నుంచి అలాగుంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా. మనుషులు గతించిపోతున్నారు, రాజ్యాలు గతించిపోతున్నాయి. మరి రాకడంటున్నారు, ఉగ్రత అంటున్నారు, అది జరుగుద్ది ఇది జరుగుద్ది అని అన్నారు. కాబట్టి అది ఏమో అవ్వలేదు కదా, మరి ఎప్పటి నుంచో అలాగే ఉంది కదా అని ఆయన రాకడం గురించిన వాగ్దానం ఏమైపోయింది. చాలామంది ఈనాడు క్రైస్తవులు కూడా ఆ విధంగా మారిపోయారు. ఆ విధంగా మారిపోయి వాళ్ళు సర్వశక్తిమంతుడు లేడు. మీరు అమెరికా దేశం చూడండి, అసలు మెస్సయ్య ఎక్కడ పుట్టాడో తెలియని చాలామంది ఉన్నారు. అవి క్రైస్తవ దేశాలే. చాలా దేశాల్లో, ఆ క్రైస్తవ దేశాల్లో సర్వశక్తిమంతుడు ఉన్నాడనే భయమే వాళ్ళకి లేదు. సర్వశక్తిమంతుడు లేడు, సైన్సే దేవుడు. సైన్సు ఇంకా దేవుడు ఏందండి? సైన్స్ సెల్ చూడండి, ఇక్కడ మాట్లాడితే అక్కడికి ఎలా వెళ్ళిపోతుంది. ఇంకా దేవుడేంటి? మీకు అర్థమైందా? ఎక్కడో వేసి మరి టీవీలో వచ్చేస్తున్నాయి. ఇదేంటి? ఎలా యంత్రాలు కనుగొన్నారు, రకరకాలు ఇవన్నీ వచ్చేసాయి. టెక్నాలజీ పెరిగిపోయింది, ఇదంతా పెరిగిపోయింది. మరి సర్వశక్తిమంతుడు ఏంటంటే సైన్స్ని నమ్మే వారు సర్వశక్తిమంతుడిని నమ్మరు. ఆ విధంగా ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మనుషులు ఏమొచ్చింది చెప్పండి? విదేశాల్లో, ఇంకా అమెరికా కొన్ని దేశాల్లో అసలు చాలామంది క్రైస్తవుల్లో సర్వశక్తిమంతుడు అంటే భయం లేదు. చాలామంది అసలు సర్వశక్తిమంతుడు లేడని సైన్స్ను నమ్ముకొని, అసలు అమెరికాలో సైంటిస్టులు చాలామంది అసలు సర్వశక్తిమంతుడు నమ్మరు. ఎక్కడో కొద్దిమంది తప్ప చాలామంది నమ్మరు. మరి క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకని ఎప్పుడైతే ఆయన ఉన్నాడని నీకు అభిప్రాయం ఉంటుందో, ఆయన ఉన్నాడని నీకు అభిప్రాయం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? ఆయనకి భయపడతావు. భయపడటం అంటే ఏమిటి? వాక్యానికి భయపడతావు, ఆయన్ని ప్రేమిస్తావు. అది ప్రేమతో కూడిన భయం. మీకు అర్థమైందా? ఆ భయం నీకు, ఆయన్ని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఏం చేస్తావు చెప్పండి? ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేసినప్పుడు పాపము చేయవు, మేలే చేస్తుంటావు కానీ కీడు చేయవు. అందుకు బైబిల్ ఏం చెప్తుంది? కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేసి కీడుని జయించము. నీ శత్రువులను ప్రేమించడు, మీ శత్రువులకు మేలు చేయడం అన్నది బైబిల్. మీ శత్రువులకి మేలు చేయండి, కీడు చేయొద్దు. మీ శత్రువు ఆకలి కని ఉంటే అతను భోజనం పెట్టుము. నీకు అర్థమైందా? నీ శత్రువు అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. పగ తీర్చుట ఆయన పని, అది నీ పని కాదు. కక్ష తీర్చుకొని కీడు చేయడం, ఆ కక్ష తీర్చుకోవడానికి కీడు చేయడం. చాలామందికి ఆ కక్ష ఉందనుకో, కక్ష ఉంటుంది మనసులో. ఆ మనసులో కక్ష పెట్టుకొని ఏం చేస్తాడు చెప్పండి? కీడు చేస్తాడు. మాటల ద్వారా కానీ, పనుల ద్వారా కానీ, లేకపోతే క్రియల ద్వారా కానీ ఏదో విధంగా ఏం చేస్తాడు? కీడు చేస్తాడు, కీడుకరం చేస్తాడు, మేలు చేయడం. ఆ యొక్క కీడు కలిగించేటువంటి ఆ స్వభావము,
అందులో సర్వశక్తివంతుడంటే భయం కలిగిన వ్యక్తి శత్రువును కూడా ప్రేమిస్తాడని వాక్యం చెప్తుంది. చూడండి మీరు ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20 వచనాన్ని మీరు ఒకసారి చదవండమ్మా. 19వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. పిల్లారా, మీకు మీరే పగ తీర్చుకొనుక సర్వశక్తిమంతుని ఉగ్రతకు చోటీకుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తును అని ఎలోహిం చెప్తున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, తప్పెక్కొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక చూడండి, మేలు చేత కీడుని జయించు. ఆయన నామనిస్తావు. నువ్వు మేలు చేయడం ద్వారా ఆ కీడు చేయాలని ఆ తలంపు కలిగిన వారు నువ్వు జయించగలుగుతావు. అంటే నువ్వు మేలు చేయడం ద్వారా ఆ కీడు చేయాలని తలంపగలిగిన వారు, అయ్యో ఇతడు ఎంత మేలు చేస్తున్నాడు, మనం ఇతడికి ఎందుకు మనం కీడు చేయాలని ఆ తలంపుని అతడు విడిచిపెడతాడు. అప్పుడు నీవు మేలు చేత కీడుని జయించినట్టు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సర్వశక్తిమంతుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొనుచు వారు చెడిపోయిన వారును అసహ్య కార్యములను, అసహించుకునే కార్యాలు, మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడిన కార్యాలు, అలాగే వినడానికి కూడా ఇష్టపడినటువంటి అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉంటారు. చిచి అలాంటి మాటలు వినకూడదు బాబు, చిచి అలాంటి మాటలు మాట్లాడు. అంత అసహ్యమైనటువంటి మేలు చేయవాడు ఒకడు లేడు, అందరూ కూడా కీడుకరంగా ఉండేటువంటి వారే. అందుకని కీడు చేసే వ్యక్తి అంటే ఎవరైనా భయపడిపోతుంటాడు. ఈనాడు ప్రపంచంలో మనుషులు ఎందుకు భయపడిపోతున్నారు? ఎందుకు భయపడిపోతున్నారు చెప్పండి? కీడుకరమైనటువంటి మనుషులు పెరిగిపోయారు, అసహ్యకరమైన మనుషులు పెరిగిపోయారు, దుష్టులు పెరిగిపోయారు, చెడ్డవారు పెరిగిపోయారు, కక్ష కట్టేటువంటి స్వభావం కలిగిన వారు పెరిగిపోయారు, పగబట్టేటువంటి స్వభావం కలిగిన వారు పెరిగిపోయారు, ద్వేషించేవారు పెరిగిపోయారు. మనుషుల్లో కోపం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కానీ దీర్ఘశాంతం కనపడటం లేదు. ఎక్కడ చూసినా కానీ ఓర్పు కనపట్టలేదు, సహనం కనపట్టలేదు. అందులో ప్రపంచం అంతా ఏమైపోయింది చెప్పండి? కీడే. ఒకరికొకరు కీడు చేసుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరికొకరు గొడవలాడుకుంటున్నారు, ఒకరికొకరు తన్నుకుంటున్నారు. దేశాలేంటి, మనుషులేంటి, ఎక్కడ చూసినా కానీ సమస్తము కూడా కీడుతో నిండిపోయింది అనమాట. ఎక్కడ చూసినా ఎవరు ఆయన్ని వెతకడంలా, ఆడెక్కడ దొరుకుతాడా ఆడి సంగతి తెలుస్తాను, ఈడెక్కడ దొరుకుతాడా ఈడి సంగతి తెలుస్తాను, ఆవిడెక్కడ దొరుకుతుందా ఆవిడ సంగతి తెలుస్తాను, ఈవిడెక్కడ దొరుకుతుందా ఈవిడ సంగతి తెలుస్తాను. అదే మనసులో పెట్టుకొని అవకాశం దొరికినప్పుడు ఆ డైలాగ్ వదలడము, అవకాశం దొరికినప్పుడు ఆమెకి ఏదో కీడు చేయడము, ఆయనకి ఏదో కీడు చేయడము, ఆ అవకాశాల కోసం కనిపెడుతూ ఉన్నారు. ఆ పగ తీర్చుకోవడానికి అవకాశం కోసం కనిపెడుతూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా ఆ విధంగా చెడిపోయింది, ప్రపంచం అంతా కూడా. కానీ ఆయన వధువు, ఆయన్ని వెతికేటువంటి వధువు ఉంది. ఆ వెతికే వధువే ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉంటుంది. నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నట్టయితే నువ్వు ఆయన వధువే. ఎందుకంటే వధువు వాక్యానికి భయపడుతుంది. ఆయన వధువు అంటే ఆయన యొక్క బిడ్డలు, సర్వశక్తిమంతుని యొక్క పిల్లలు సర్వశక్తిమంతుడు భయపడతారు. సర్వశక్తిమంతుడు తన పిల్లల్ని ప్రేమిస్తాడు. నీ పిల్లలను ఎలా ప్రేమిస్తావో సర్వశక్తిమంతుడు అలాగే ప్రేమిస్తాడు. ఆ ప్రేమ కలిగిన వాడు ఆయన చెడిపోవడం ఇష్టం ఉండదు, పాడైపోవడం ఇష్టం ఉండదు. అందుకని ఆయన పిల్లలు ఏం చేస్తారనంటే ఆయన కోసం కనిపెడతా ఉంటారు, ప్రార్థిస్తారు, వెతుకుతారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే వెతుకుతూ ఉంటారో, ప్రార్థిస్తూ ఉంటారో వారే సర్వశక్తిమంతుని యొక్క పిల్లలు. నిరంతరము ఎల్లప్పుడూ కూడా చింతలన్నీ కూడా ఆయనకు అప్పగించేసి, ఎవరైనా కీడు చేసినట్టు వాళ్ళని క్షమించి ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండేటువంటి వారు, ఎల్లప్పుడూ ప్రార్థించేవారి తెల్లవారుజామున ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వారి శరీరాలు మారిపోయి పైకి వెళ్ళిపోతాయి. ఎందుకనంటే ప్రార్థన వలనే
శక్తిని పొందుకుంటారు. ఎత్తబడడానికి కావాల్సిన శక్తి వాక్యము. అంటే ఎత్తబడాలంటే ఏమిటి చెప్పండి? ఊరకు ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం ద్వారా నీవు ఆ వాక్యం మీద నిలబడగలుగుతావు. మీకు అర్థమైందా? ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, నాకేం సంబంధం లేదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటాను, నాకేం సంబంధం లేదు కాదు. నువ్వు ప్రార్థించుకుంటూనే క్రియలు కూడా కలిగి ఉండాలి. మీకు అర్థమైందా? జీతము ఆయన ఏం చేస్తాడో చెప్పండి, జీతం ఇస్తాడని వాక్యం చెప్తూ ఉంది. నువ్వు క్రియలు కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎల్లప్పుడూ ప్రార్థన చేయడము అంటే ప్రార్థనతో పాటు మేలు చేయడం కూడా ఉంటుండాలి. ఆయన నామరిస్తాడు. కాబట్టి మేలు చేయవాడు ఒక్కడును లేడు. ఆయన చూసినప్పుడు ఎక్కడ చూసినా కానీ మనుషులు ఆ యొక్క సర్వశక్తిమంతుడు లేడని ఆ భయము లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు, పాపం చేస్తూ జీవిస్తున్నారు. ఎవరు కూడా ప్రార్థన చేయడం లేదు. ఈనాడు ప్రపంచం యొక్క పరిస్థితి అదే విధంగా ఉంది. అక్కడ మీటింగులు జరుగుతున్నాయి కదా, ఇక్కడ మీటింగులు జరుగుతున్నాయి కదా, ఆనంద భారతిలో ఆయన మీటింగులు పెడుతున్నాడు కదా, లేకపోతే ఇంకొక ఆయన ఇక్కడ మీటింగులు పెడుతున్నాడు కదా, అయ్యబాబు అక్కడ 40 రోజులని మీటింగులు పెడుతున్నారు కదా. చాలామంది వాళ్ళు ఆ 40 రోజులు చేస్తారు, మళ్ళీ మామూలే. ఆ మీటింగులు 2-3 రోజులు పెడితే 2-3 రోజులు ప్రార్థన చేస్తారు, మళ్ళీ తర్వాత ప్రార్థన ఉండదు. నిత్యం అంటే ఏదో ఒక రోజు చేయమని కాదు, ప్రతి దినము కూడా సమయం ముందు అసమయం ముందు ప్రార్థిస్తూ ఉండడం ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఆ మీటింగ్స్ 3 రోజులు ప్రార్థన చేసి ఆ తర్వాత ఇక ప్రార్థన ఉండదు, ఏదో ఒక అరగంట గంట చేసుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటిది కాదు. నీకు వ్యక్తిగతంగా సర్వశక్తిమంతునితో ప్రార్థన ఉండాలి. కూడుకొని ప్రార్థన, అదేవిధంగా వ్యక్తిగతంగా నీవు సర్వశక్తిమంతునితో ఆయన్ని వ్యక్తిగతంగా నువ్వు కలుసుకుంటుండాలి. వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో నీవు ఉండాలి. వ్యక్తిగతంగా ఆయనతో నువ్వు మాట్లాడుతూ ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారో వారే ఈ చివరి కాలంలో వాక్యం కోసం నిలబడి లోకాన్ని ఆయన విడిచిపెట్టి వాక్యం మీద నిలబడతారు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మర్త్యమయ్యేటువంటి నశించేటువంటి ఈ లోకాన్ని, నశించేటువంటి ఈ లోకాన్ని, నశించేటువంటి శరీరాన్ని విడిచి వారు మహిమ శరీరంతో పైకి వెళ్ళిపోతారు. కాబట్టి చాలామంది ఇప్పుడు ప్రార్థన చేయక పాపం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం మీద నిలబడే శక్తి లేదు. నేను ఏ అబద్ధాలు ఆడకుండా నిలబడాలనుకుంటాను, కానీ మీరిపోతూ ఉంటారు. ఈరోజు నిత్యము ప్రార్థన చేయాలనుకుంటారు, నిలబడరు. మాట ఎందుకు, క్రియ ఎందుకు ప్రార్థన చేయాలనుకుంటారు. అది ఇప్పుడు నేను చెప్పినప్పుడు గుర్తుకొచ్చి చాలామంది అది ఎప్పుడో మర్చిపోయారు. చెప్పిన 1 రోజు 2 రోజులు గుర్తుంటుంది వీళ్ళకి వాక్యం, ఆ తర్వాత ఏమైపోతుంది చెప్పండి, మర్చిపోదు, అది పోయింది. అందువల్ల నీవు అన్ని లేఖనాల్లో ఉంటేనే ఎత్తపడతావు. అందుకనే ఎవరుండారా అని చూసినప్పుడు ఎక్కడ కనపడలేదు అన్నాడు ఆయన. ఎందుకని? విన్నారు, దాన్ని మర్చిపోయి మాట ఎందుకు, క్రియ ఎందుకు, ప్రార్థన లేదు, ఎల్లప్పుడూ ప్రార్థన లేదు. మీకు అర్థమైందా? తమను తాము తగ్గించుకొని ప్రార్థన లేదు, ఏమీ లేదు. కానీ మనం మెస్సేజ్ నమ్ముకున్నాం పరలోకి వెళ్ళిపోతాం, మెస్సేజ్ నమ్ముకున్నాం పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నవాడు కొంతమంది. అయితే కొంతమంది ఆయన లేడని ఇష్టం వచ్చినట్టు జీవించేవాడు కొంతమంది. ఎవరు ఇష్టం వచ్చిన వాడు నడుస్తూ ఉన్నారు. ప్రార్థన చేయక పాపము చేస్తూ జీవిస్తున్నారు నాడు మనుషులు. ఇది ప్రార్థించవలసిన సమయం, ఇది ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థించవలసిన సమయం ఇది. మెస్సయ్యే నీవు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నావా అని నిన్ను అడిగితే నువ్వేమి జవాబు చెప్తావో నువ్వు ఆలోచించుకోవాలి. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వైట్ కార్డు ఉన్న వాళ్ళందరూ నిలబడున్నారు, కానీ వైట్ కార్డు తీసుకొని నిలబడిపోతారు చాలామంది. మేము అవి ఇస్తాం అనగానే ఆ వైట్ కార్డు తీసుకొని అలా నిలబడిపోతారు. ఎల్లప్పుడూ ప్రార్థించేవారు నిలబడండి అని అంటే మరి ఆ వరుసలో లేకపోతే, ఆ నిలబడేవారి వరుసలో, ఎల్లప్పుడూ ప్రార్థించేవారి వరుసలో నువ్వు లేకపోయినట్లయితే వైట్ కార్డు లేని వ్యక్తి ఎలా నిరాకరించబడతాడో నీవు కూడా నిరాకరించబడతావు, విడిచిపెట్టబడతావు. అందువల్ల ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదనుకోండి, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు.
అందుకని బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? భూమి ఆకాశంలో గతించవచ్చునేమో కానీ నా మాటలు ఏదైనా కూడా అది నిరర్థకం అవ్వదు, అది నెరవేర్చబడుతుంది. అలాగే నువ్వు నెరవేర్చినప్పుడే అది నెరవేర్చబడినట్టు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడని చెప్పాడు ఆయన. కాబట్టి నువ్వు దాన్ని చేస్తున్నావా? ఎల్లప్పుడూ ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఇది చేసే సమయం, ఇది నువ్వు ఎత్తబడాలంటే. ఎందుకంటే ఎల్లప్పుడూ ప్రార్థించే వాళ్ళ యొక్క మనసు ఆయన మీదే ఉంటుంది. కానీ అందుకని ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వాళ్ళకి శరీరానుసారమైన మనసు పోద్ది, లోక సంబంధమైన మనసు పోద్ది వాళ్ళకి. ఆ ఎల్లప్పుడూ ప్రార్థన చేయకుండా ఉండే వాళ్ళకే లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంటుంటుంది, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంటుంటుంది. వాళ్ళే విడిచిపెట్టబడతారు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం వలన నీవు ఆత్మానుసారమైన మనసుని, అనగా ఆయన మీద ఆ మనసుని నీవు పొందుకోవడం అనేది జరుగుతుంది. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎల్లప్పుడు కనుక ప్రార్థన చేయకపోతే నువ్వు ఆ శక్తిని పొందుకోవు. ఆయన ఎదుట నువ్వు శక్తి కలిగిన వ్యక్తిగా నిలబడలేవు, విడిచిపెట్టబడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గోధుమ గింజ ఉందనుకోండి, దానిలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఉంది కాబట్టి అది చెరిగినప్పుడు ఆ గోధుమ గింజ ఆ చాట్లోనే నిలిచి ఉంటుంది. అందుకనే బైబిల్లో రాయబడింది, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ యోబు ప్రార్థించేవాడు కాబట్టి సర్వశక్తిమంతుని ఎదుట అతడు శక్తి కలిగి నిలబడ్డాడు. ఏ శోధనలు వచ్చినా ఏమొచ్చినా కానీ నిలబడ్డాడు, వాక్యం మీద నిలబడ్డాడు. కానీ నాడు చాలామంది వాక్యం మీద ఎందుకు నిలబడలేకపోతున్నారంటే, వాక్యాన్ని ఎందుకు పాటించలేకపోతున్నారంటే ఎల్లప్పుడూ ప్రార్థన లేకపోవడమే. ఎల్లప్పుడూ ప్రార్థించలేని వారు ఏమైపోతారు చెప్పండి? ఏదైనా శోధన వచ్చినప్పుడు వాళ్ళు వాక్యం మీద నిలబడరు. ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకుంటుంటాం, ముగ్గురు యూదులు ఉన్నారు. ముగ్గురు యూదులు వాళ్ళు వాక్యం మీద నిలబడ్డారని అంటే రాజుని ఎదిరించైనా దేన్నైనా ఎదిరించైనా వాక్యం మీద నిలబడ్డారు. ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? ప్రార్థన వలన వచ్చింది. సర్వశక్తిమంతుని ఎదుట వాళ్ళు శక్తి కలిగిన వారుగా నిలబడ్డారు వాక్యం కోసం. మనుషులు ఎదుట శక్తి కలిగిన వారుగా నిలబడ్డారు. వాళ్ళు కారణం ఏమిటి? ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రార్థించేవారు శక్తి కలిగి వాక్యం కోసం నిలబడతారు. వాళ్ళు మేము చేయము, విగ్రహారాధన చేయము, మేము అన్యాయం చేయము, మేము మోసం చేయము, నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా నేను చేయనంట. మీకు అర్థమైందా? నేను విగ్రహారాధన చేయను, నేను ఆ వాక్య విరోధమైనటువంటి ఆ యొక్క ఫంక్షన్లకి పార్టీలకి వాక్య వ్యతిరేకమైన వాటికి నేను రాను. ఆ సంబరాలకు, ఆ దినాలకు, ఆ పెళ్ళిళ్ళకి, వాటికి వీటికి పనికి మాలిన వాటికి నేను రాను. వాక్యము కోసం నిలబడము, ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు ఆ శక్తి కలిగి నిలబడతారు. ఆయన హల్లెలూయా. కానీ ప్రార్థించలేని వారిలో ఆ శక్తి ఉండదు. ఆ శక్తి ఉండదు కాబట్టి వాళ్ళు వాక్యం మీద నిలబడలేకపోతుంటారు. అందుకని ఎవరైనా కానీ ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్గిలో పడవేస్తామని కానీ ఎందుకు అందరూ భయపడిపోయారంటే వారిలో పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి లేదు. కారణం ఎందుకనంటే వాళ్ళు ప్రార్థనా పరులు కాదు, ఎల్లప్పుడూ ప్రార్థించేవాళ్ళు కాదు. అందుకనే ఎల్లప్పుడూ ప్రార్థించేవాళ్ళు కాదు కాబట్టి ఆ యొక్క విగ్రహారాధనని ఎదిరించలేకపోయారు. మీకు అర్థమైందా? ఆ పాపాన్ని ఎదిరించలేకపోయారు, ఆ చెడుతనాన్ని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎదిరించలేకపోయారు. నువ్వు మనుషుల్ని ఎదిరించడం కాదు, నీ జీవితంలో నీ పాపాన్ని నువ్వు ఎదిరించడం, అది ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అక్కడ రాజుని ఎదిరించడం కాదు, పాపాన్ని ఎదిరించడం. అది నీవు కూడా నీ బంధువుల్ని ఎదిరించడం కాదు, పాపాన్ని ఎదిరిస్తున్నావు. ఎందుకంటే మనం మనుషుల్ని ద్వేషించం, కానీ పాపాన్ని మనం ద్వేషిస్తూ ఉంటాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాళ్ళ యొక్క క్రియలను మనం ద్వేషిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఎల్లప్పుడూ ప్రార్థించే వాళ్ళు శక్తి కలిగిన వారుగా ఉంటారు. ఆయన ఎదుట మనిషి కుమారు ఎదుట శక్తి గల వారు ఉన్నట్లు ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి. మెస్సీకి ఎన్నో శోధనలు వచ్చాయి. ఆ శోధనలు ఆ పరిశీలన వలన, సాతాను వలన, ఆ యొక్క శాస్త్రుల వలన, యూదుల వలన రకరకాల శోధనలు వచ్చాయి. ఆ శోధనలో నిలబడడానికి కారణం ఏమిటంటే ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు, ఎల్లప్పుడూ
ప్రార్థించేవాడు. ఆ శిష్యులు కూడా ఎల్లప్పుడూ ప్రార్థించేవారు. కానీ ఇస్కరియోతు యోధ ప్రార్థించేవాడు కాదు. ఇస్కరియోతు యోధ ప్రార్థనాపరుడు కాదు. ఎల్లప్పుడూ మిగతా వాళ్ళు ప్రార్థించేవారు. ఆ శిష్యులు, ఇంకా 70 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. వీళ్ళు ప్రార్థించేవాడు కాదు. ఆయనతో పాటు తిరిగేవారు. ఆయనతో పాటు ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఆ వాక్యం నిమిత్తమై ఏం మాట్లాడతాడా ఆ మాటల కోసం కనిపెట్టేవారు. ఆయన ఏ అద్భుతాలు చేస్తాడా, ఏ ఆశ్చర్యకార్యాలు చేస్తాడా, ఏ ఉపమానాలు చెప్తాడా అని వాక్యం కోసం, అద్భుతాల కోసం, స్వస్థతలు ఏ కార్యాలు చేస్తాడా అని ఆయన కోసము వాటి కోసం వెతికేవారు. కానీ వారి జీవితంలో ఏం లేదు చెప్పండి? ప్రార్థన లేదు. ప్రార్థన లేదు. చాలామందిలో ప్రార్థన లేదు. ప్రార్థన లేదు కాబట్టి ఆ శోధనలో, ఆ సిలువ, ఆ శ్రమలు అవన్నీ వచ్చినప్పుడు ఆ శోధనలో ఆయనతో పాటు నిలబడలేదు చాలామంది. చాలామంది నిలబడలేదు. అలాగే 70 మంది కూడా నిలబడలేదు. అలాగే ఇస్కరియోతు యోధ కూడా నిలబడలేదు. ఇస్కరియోతు యోధ ఎందుకు? అతడు శోధన, సాతానుడు ఇదిగో నువ్వు గనక మెస్సీని అప్పగిస్తే ఈ డబ్బు నీకే. సాతానుడు తీసుకొస్తాడు. రాజ్యం, మహిమ ఎన్ని చూయించి మొక్కినట్లయితే ఇవన్నీ నీకే. అదే విధంగా శోధిస్తాడు వాడు. కానీ ఆ శోధనలో ఇస్కరియోతు యోధ నిలబడలేదు. కారణం ఎందుకనంటే, ఎందుకు నిలబడలేకపోయాడనంటే అతడు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు కాదు. ప్రార్థన లేకుండా జీవించేవాడు. అతడు ప్రార్థన లేదు. ఆయనతో పాటు తిరిగేవాడు, ఆయనతో పాటు ఉండేవాడు. ఆ డబ్బు సంచి కూడా ఆ శిష్యుల్లో ఒకడైనా అదే ఇస్కరియోతు యోధ దగ్గర ఉండేది. దాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. కానీ ప్రార్థన లేదు. అందుకని వాడిని దొంగిలించుతూ వచ్చాడని కూడా బైబిల్లో రాయబడి ఉంటుంది. ఈ విధంగా కారణం ఏమిటంటే ప్రార్థన లేకపోవడం. ప్రార్థన లేక పాపము చేస్తూ వచ్చాడు ఇస్కరియోతు యోధ. చివరికి ఏమైపోయాడు చెప్పండి? నశించాడు అతను. అందువల్ల ప్రార్థన అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మనిషి జీవితంలో ఈ చివరి కాలంలో ఎవరైతే కలిగి ఉంటారో ఎల్లప్పుడూ పరలోకం వెళ్ళిపోయినా, ఆ యొక్క 1000 ఏళ్ల పాలనకు వెళ్ళినా, పెండ్లి విందులోకి వెళ్ళిపోయినా ఎల్లప్పుడూ ఆయన అదే విధంగా స్తుతిస్తూ ఉంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థించేవారిని ఆయన తీసుకెళ్తాడు. ఎల్లప్పుడూ ఆ ఏంజెల్ వలె, దూత వలె స్తుతించేవారిని తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయన కావాలి వాడు. ఆయన మొట్టమొదటి దూతలు ఎందుకు సృష్టించుకున్నాడు చెప్పండి? ఆయన ఘనపరచడానికి, ఆయన మహిమపరచడానికి. వాళ్ళ పరలోక దూతలు నిన్నెందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే, నువ్వు భూమి మీద ఉన్నటువంటి భూ సంబంధమైన దూతలు నీవు కూడా స్తుతిస్తూ ఉండాలి. అప్పుడే అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా నువ్వు ఆయన స్తుతిస్తూ ఉంటావు. ఇక్కడే నువ్వు లేకుండా పీకల వరకు బాగా తినేసి ప్రార్థన అంటే ఊహు ఊహు అంటూ ఆ మంచం మీద నుండి లేవకుండా ఏదొక వంక చెప్పడం. చాలామంది ప్రార్థన కనేటప్పటికి అన్నీ గుర్తుకొచ్చారు. కాళ్ళు నొప్పుకుందను, చేయి నొప్పుకుందను, తల నొప్పుకుందను, లేకపోతే వాంతులు అవుతాయను, లేకపోతే జ్వరం వచ్చిందను, లేకపోతే ఈ యొక్క ఇప్పుడే తిన్నాను, ఇప్పుడు మరి తంతులోకి ప్రార్థన, ఏదొక సాకు చెప్పడం కాదు. ఎల్లప్పుడు కూడా నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయవలసిన సమయం ఇది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన అనగానే కొంతమందికి కాళ్ళు నొప్పు, ఒళ్ళు నొప్పు ఏవో గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ చివరి సమయంలో నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అందుకనే యోబు భార్య, ఆమె సరిగా ప్రార్థించేది కాదు. యోబు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు, స్తుతిస్తూ ఉండేవాడు, కనపరుస్తూ ఉండేవాడు. ఆ శోధనల్లో అన్ని ఆస్తులు పోయాయి, పిల్లలు పోయారు, కలిగి ఉన్నదంతా పోయింది. ఆ యోబు చుట్టూ ఉన్న కంచె ఆస్తి చుట్టూ ఉన్న కంచె మొత్తం తీసివేయబడింది. పిల్లల చుట్టూ ఉన్న కంచె కూడా పోయింది. ఆ శోధనలో యోబు నిలబడి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉన్నాడు. కానీ యోబు భార్య అంటుంది,
దూషించి మరణము కమ్మంటుంది. అవును, నిజమే, నువ్వు చెప్పింది కరెక్టేనే, నువ్వు నాకు చాలా మంచి భార్యవి, సర్వశక్తిమంతుడు నిజంగా నాకు మంచి భార్యని ఇచ్చాడు, చాలా బాగా చెప్పేవే, నిజంగా నువ్వు మంచి భార్యవే, నిజమే అని ఉప్పొంగిపోయాడా? అతడు ప్రార్థించేటువంటి వాడు కాబట్టి, శక్తి కలిగిన వాడు కాబట్టి, వివేకము కలిగిన వాడు కాబట్టి మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. మనం ఆయన దగ్గర నుండి మేలే పొందుదామా? ఈ విధంగా ఎందుకు కీడు పొందకూడదు? కీడంటే నష్టము ఎందుకు మనం పొందకూడదు? ఈ బాధ ఎందుకు మనం పొందకూడదు? మేలేనా ఇవి కూడా ఎందుకు పొందకూడదు? ఆ విధంగా మాట్లాడి నిలబడ్డాడు వాక్యం మీద, ఆయన యథార్థత మీద నిలబడ్డాడు. ఆయన అదే ప్రార్థన లేడనుకోండి, నిజమేనే నా మంచి భార్య, నువ్వు సూపర్, బాగా చెప్పావు, నువ్వు అలాగే అని ఆవిడ చెప్పినట్టు చేసేవాడే, భార్య యొక్క శోధనలో పడిపోయేవాడే. కానీ పడిపోకుండా నిలబడ్డాడని కారణం ఏంటి చెప్పండి? ప్రార్థన. ఆనాడు ఏదోనులో గనక ఆదాము కూడా అవ్వని ఖండించినట్లయితే, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, నువ్వు వాక్య వ్యతిరేకమైన దాన్ని తీసుకొస్తున్నావు అని ఆ రోజున ఖండించినట్లయితే ఈనాడు ఈ పాపమంతా ప్రపంచం మొత్తానికి వచ్చేది కాదు. నీకు అర్థమైందా? కాబట్టి వాక్యం మీద నువ్వు నిలబడాలి అంటే ఆ శక్తి, అపోస్తులకు ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ప్రార్థన. ఏలియా ప్రార్థనా పరుడు, అతడు దాని మీద నిలబడ్డాడు. అందుకని చూడండి, పాపము చేయవాడికి అందరికీ తెలివి లేదా? మరి ఇజ్రాయిల్ అందరూ ఎందుకు పడిపోయారు? యెజబెలు యొక్క బోధ వల్ల ఎందుకు పడిపోయారు? వర్షాక బోధల వల్ల ఎందుకు పడిపోతున్నారు? ఆ దుర్బోధనలో ఎందుకు పడిపోతున్నారు? దుర్బోధనలు ఎందుకు నమ్ముతున్నారు? అది పాప బోధనలు ఎందుకు నమ్ముతున్నారు? ఆ బోధనలు అనుసరించి పాపాన్ని ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఏమి లేదు చెప్పండి? ప్రార్థన లేదు ఎల్లప్పుడు కూడా. అందుకనే మొట్టమొదటి సమాజము ఎడతెగ ప్రార్థిస్తూ ఉండేవారు. ఆ ప్రార్థించేవారు రాను వారిలో ప్రార్థన తగ్గిపోయింది. మొదటి ప్రార్థన కానీ, మొదటి ఆసక్తి కానీ, మొట్టమొదట ఇన్ని గంటల ప్రార్థన చేయాలా, రోజు ఆ చర్చికి వెళ్ళి ప్రార్థన చేయాలా, లేకపోతే నేను ఇలా ఖాళీ దొరుకుని ఇలా ప్రార్థన చేయాలా, ఆ విధంగా ప్రార్థన చేయాలి, ఆ విధంగా వాక్యాన్ని అనుసరించాలి, ఆ వాక్యం మీద నిలబడాలి, నిరంతరం ప్రార్థన చేయాలి. ఆ తలంపుతోనే ఉండేవారు. ఆ తలంపే వారిలో నిరంతరం ప్రార్థన చేయాలన్న తలంపు, ఆ వాక్యం మీద నిలబడాలన్న తలంపుతో ఉండి వాడు ఆ విధంగా జీవిస్తూ ఉండేవారు. కానీ రాను ఏమైపోయింది? వాళ్ళలో ప్రార్థన తగ్గిపోయినప్పుడు సాతానుడు శోధించడం ఆరంభించాడు. ఏ విధంగా వచ్చాడు చెప్పండి? కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో తప్పుడు దాన్ని తీసుకొచ్చేసాడు సాతానుడు. ఆ సాతానుడు కొంతమందిని ఎన్నుకున్నాడు. వాడు మనుషులు ఉంటారు సాతానుడికి సంబంధించిన వాళ్ళు కూడా అందుకోసం తయారు చేయబడతారు. వాడు కొంతమంది వచ్చారు అప్పట్లో. వాళ్ళు వచ్చి ప్రత్యక్షత లేనివాళ్ళు, బయలుపాటు లేనివాళ్ళు, ఆయన చేత ఎన్నిక చేయబడినటువంటి వారు, ఆయన చేత పిలవబడినటువంటి వారు. అలాంటి వాళ్ళు బైబిల్ పట్టుకొని మేము బైబిల్ అంతా చదివేశాం, బైబిల్లో ఒక్కడు కాదు ముగ్గురు ఆయన, మీరు తప్పు చెప్తున్నారు, ముగ్గురు, కావాలంటే చూడండి తండ్రి, కావాలంటే చూడండి కుమారుడు, కావాలంటే చూడండి పరిశుద్ధాత్మ, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మిక నామంలో బాప్తిజం అని ఉంది, మరి ముగ్గురు కాక ఎంతమంది అనేటువంటి బోధలు ఇచ్చేసి చాలామందిని ఈ యొక్క ప్రార్థన లేని వాళ్ళందరూ కూడా ఆ పాపను పడిపోయారు. శుభ్రంగా అంగీకరించేశారు. నిజమే, వాక్యం అలాగే చెప్తుంది కదా, మెస్సేజ్ స్వయంగానే చెప్పాడు కదా అని అందరు కూడా ఏమైపోయారు చెప్పండి? పాపంలో పడిపోయారు. అందుకనే ప్రార్థన లేని వ్యక్తి ఏమైపోతాడు చెప్పండి? పాపంలో పడిపోతాడు. అవిశ్వాసమే పాపం, అవిశ్వాసంలో పడిపోతాడు. అంటే అంతవరకు నమ్మి దాన్ని సందేహించడం ఆరంభించారు. ఏకత్వంలో బాప్తిజం పొంది, నామంలో బాప్తిజం పొంది ఆయన ఒక్కడే అంగీకరించిన వారు అందరూ కూడా ఆ నామంలో బాప్తిజం పొందిన సంఘాలన్నీ కూడా అపోస్తులు మరణించిన 300 సంవత్సరాల తర్వాత ఏమైపోయారు చెప్పండి? అది వారు నమ్మినటువంటి వర్తమానాన్ని సందేహించారు.
మోషే కాలంలో లక్షల మంది బయలుదేరారు. కానీ వారికి ఏ కాడికి చూసినా కూడా మేము అది సంపాదించాలి, ఇది సంపాదించాలా, అంత డబ్బు సంపాదించాలి, ఇంత డబ్బు సంపాదించాలా, లేకపోతే ఐగుప్తు మాంసం బాగుంది, ఐగుప్తు యొక్క ఆహారం బాగుందా, ఇది బాగుంది, ఇది బాగుంది, ఈ విధంగా వాళ్ళు ఈ అరణ్య మార్గం అది లేదు, ఇది లేదు అని ఈ విచారాలు వచ్చేసేవాళ్ళను. ఏముండాలి వాళ్ళకి? ఎల్లప్పుడూ ప్రార్థన ఉండాలి, ఎడతెగ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన లేకపోవడం ఏమైపోయింది చెప్పండి? శోధనల్లో టకా 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 టకామంటూ పడిపోయారు అందరు. యెహోషువ కాలేబులు మంచి ప్రార్థనా పరులు, ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవారు. మోకాళ్ళ మీదో లేకపోతే నిలబడో లేకపోతే పని చేస్తూనో వెళుతూనో వస్తూనో ప్రార్థనే, స్తుతించడమే, మహింపరచడమే, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉండేవారు, స్తుతిస్తూ ఉండేవారు. అందువలన వాళ్ళని సాతానుడు పడగొట్టలేకపోయాడు, అన్యులు పడగొట్టలేకపోయారు. ఎదుగో విగ్రహారాధన చేద్దాం రండి అంటే వాళ్ళిద్దరు మేము రామంటున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా పరిగెడుతున్నారు. అక్కడ మోయాబు స్త్రీలు, ఏమండి, ఇజ్రాయేల్ పురుషులు ఉన్నారు, మోయాబు స్త్రీలు చక్కగా అందంగా తయారైపోయి రండి అనగానే ఇజ్రాయేల్ పురుషులు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కానీ యెహోషువ కాలేబు నిలబడి ఉన్నారు. లోకరీతిగా ఆ పాపపు అవకాశాలని అనేక మంది సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన లేని వాడు పాపపు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎల్లప్పుడూ ప్రార్థించేవారు అట్టి పాపములను ద్వేషిస్తూ ఉంటారు. వారే యెహోషువ కాలేబులు ఆ విధంగా నిలబడ్డారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. అందుకని మేలు చేయవాడు ఒక్కడును లేడు, వాక్యాన్ని పాటించేవాడు ఒక్కడు కనబడటం లేదు. ఎవరు ఆయన వెతికేవారు? ఎవరు ఆ రక్షణ గురించి వెతికేవారు, ఉగ్రతను తప్పించబడాలని వెతికేవారు ఈనాడు కూడా ఎక్కడ కనబడటం లేదు. ఇంకా ఏం చేస్తారో చెప్పండి? లోకంలో అవి ఇవి సంపాదించుకోవాలి, అందుకని అవన్నీ ఆశీర్వాదం కావాలి అంటే అప్పుడు మనం ఆ యొక్క చర్చిలకు వెళ్దాం, ఆ విధంగా ప్రార్థనకు వెళదాం. మనం ఇక్కడికి వస్తున్నాం కానీ ఏం ఆశీర్వాదం లేదు, అంతా మనకి ఇరుకు, ఇబ్బందులు, కష్టాలు, ఇదంతా. అదే అక్కడ చర్చి చూడండి, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ చాలా బాగుంటున్నారు, చాలా చక్కగా ఉంటున్నారు, చాలా బాగా సంపాదించుకున్నారు, బాగా బతుకుతున్నారు. అది విశాల మార్గం. చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? వాటి వైపు వెళ్తూ ఉంటారు. కానీ ఇది మనం వెళ్ళే మార్గం ఏమిటి చెప్పండి? ఇరుకు మార్గం. అపోస్తులు ఇలాగే వెళ్ళారు, అపోస్తులు ఇలాగే వెళ్ళారు. శ్రమలు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు పడుతూ ఈ విధంగా వెళ్ళారు. కానీ ఈనాటి సంఘాలకి అవి ఏమీ లేవు. కాబట్టి ఈ చివరి సమయంలో నువ్వు ఎత్తబడాలంటే, పైకి కొనిపోబడాలంటే ఏముండాలి చెప్పండి? ఎల్లప్పుడూ ప్రార్థించేవారే ఆ శక్తిని పొందుకొని పైకి వెళ్ళిపోతారు. ఆయన నామనిస్తారు. ఆ శక్తి ఎక్కడుంది చెప్పండి? నీ శరీరాన్ని, మర్త్యమైన శరీరమును అమర్చితలోనికి దాటించే శక్తి, మర్త్యమైన వాటిని జయించే శక్తి, నీలో ఉన్న అసూయను, ద్వేషమును, దురాలోచనలని ఆయన మీద కానీ మనుషుల మీద కానీ ఆ దురాలోచనలన్నింటిని కూడా, చెడ్డాలోచనలన్నింటిని కూడా ఇతరులను చెడుగా తీసుకొని ఆ విధంగా ఉండేటువంటి ఆ చెడ్డ స్వభావాన్ని నీలో జయించి మంచి మనసు కలిగిన వ్యక్తివిగా, మంచిగా ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకొని ఇతరులకు మేలు చేసే వ్యక్తివిగా, ఇతరులను అర్థం చేసుకొని మంచి చేసే వ్యక్తివిగా, మంచి మాట్లాడే వ్యక్తివిగా మారడం అనేది జరుగుతుంది ప్రార్థన వల్ల. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రార్థన అనేది ఏం చేస్తా చెప్పండి? ప్రార్థన అనేది ఎల్లప్పుడూ ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థించేవారే శక్తిని, మర్త్యమైన వాటిని జయించి అమర్త్యత్వ పైకి వెళ్ళిపోతారు. ఇది ఏ సమయం చెప్పండి? ఎల్లప్పుడూ ప్రార్థించే సమయము. నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థిస్తేనే పైకి కొనిపోబడడం అనేది జరుగుతుంది. లేకపోయినట్లయితే నీవు శోధనలో జయించలేక ఆ యొక్క ఇజ్రాయేల్ అనేక మంది ఎలా పడిపోయారు, ఆ చెడ్డ ఆలోచనలు జయించలేకపోయారు.
కానానులోనికి ప్రవేశించలేకపోయారు వాళ్ళు. కాబట్టి నీవు కూడా ఎవరో కాదు, నీ శత్రువులు, నీ హృదయంలో నుండి పుట్టే నీ చెడ్డ ఆలోచనలే నీ శత్రువులు. మనుషుల మీద కావచ్చు, ఆ చెడ్డ ఆలోచనలు ఏం చేస్తాయి చెప్పండి? ఆ యొక్క ఇజ్రాయిల్ని కానానుకు వెళ్ళనీయకుండా చేశాయి. నిన్ను కూడా అవి కానాను, ఆత్మ సంబంధం కానానుకి వెళ్ళనివ్వు. అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. కనుక మనుషులు ప్రార్థన చేయక పాపం చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయలేదు కాబట్టి, వాళ్ళ జీవితంలో ప్రార్థన లేదు కాబట్టి లక్షల మంది ఇజ్రాయేల్ పాపం చేశారు. పాపం చేశారు. విగ్రహారాధన అనే పాపం, వ్యభిచారం అనే పాపం, దొంగతనాలు అనే పాపం, నరహత్యలు అనేవి పాపాలే, అబద్ధములు అనేవి పాపాలే, కొండెములు అనేవి పాపములే, దురాలోచనలు అనేవి పాపములే. వీటన్నిటిని కూడా వాళ్ళు చేశారు. కారణం ఎందుకంటే తిరగబడడం అనేది పాపం. దాతాన్, అబీరాము, కోరహులు వీళ్ళందరూ కూడా తిరగబడ్డారు, మోషే మీద తిరగబడ్డారు. ఇవన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పండి? పాపాలే. ఎందుకు వాళ్ళు ఆ విధంగా పాపము చేయడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేదు. ప్రార్థన లేదు. అందువల్ల ప్రార్థన ఉంటే సర్వశక్తిమంతుని మీద కూడా నువ్వు తిరుగుబాటు చేయవు. ఆయన ప్రవక్తల మీద నువ్వు తిరుగుబాటు చేయవు. వాక్యం మీద తిరుగుబాటు చేయడమే ప్రవక్తల మీద తిరుగుబాటు చేయడం. ప్రవక్తల ద్వారా రాయబడింది ఈ వాక్యం. ఆ విధంగా వాక్యం మీద నిలబడాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థించేవారు మాత్రమే నిలబడతారు తప్ప వారు శక్తి కలిగి ఉంటారు. ఏంది? మనుషుల మీద కలబడ్డానికో, మనుషులు తన్నడానికో, గొద్దడానికో కాదు ఆ శక్తి. మీకు అర్థమైందా? మనుషులు బూతులు తిట్టడానికో కాదా శక్తి. మనుషుల్ని అసహ్యమైన మాట్లాడడానికో కాదా శక్తి. ఆ శక్తి వల్ల నీవు ప్రేమతో నువ్వు మాట్లాడతావు. ప్రేమ ద్వారా నువ్వు కీడుని జయిస్తుంటావు. ఆయన హల్లెలూయా. ప్రేమ ద్వారా జయిస్తావు. క్రూరమైన జంతువు ఉందనుకోండి, పౌరహి ఆవు ఉందనుకోండి, మీ ఇంటి ముందు వచ్చి నిలబడింది అనుకోండి, నువ్వు వెళ్ళి దానికి మంచిది అనుకుందాం, నువ్వు దగ్గరికి వెళతావు. దాని మెడ మీద ఇలా 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 అంటా ఉంటే ఏం చేస్తా చెప్పండి? దాని మెడ ఎలా అవుతుంది, అలా అవుతుంది. ఇంకా ఇంకా అనమని, ఇంకా అనమని, ఇంకా అను, ఇంకా అను. దానికి నీ మీద ఏం కలుగుతుంది చెప్పండి? ప్రేమ కలుగుతుంది. నీవు మా ఇంటి దగ్గర ఒక ఆవు వచ్చింది ఒకసారి. ఒక రోజు వస్తే నేను, అది ఎండాకాలం అనమాట, పుచ్చకాయ ముక్కలు తినేసి తిని మిగిలిపోయి ఉంటే కదా బయట పడేసాను. బయట పడేయలేదు, ఇంట్లో ఉంచాను. అప్పుడు ఆవు వచ్చింది అనమాట గ్రిల్ దగ్గరికి. రాగానే ఈ ముక్కలు పెట్టాను అనమాట. ముక్కలు పెట్టి తిని నుంచుంది వెళ్ళిపోయింది. ఇక నా దగ్గర ఏమి లేవు, వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చేసి మరలా గ్రిల్ దగ్గరికి వచ్చి లాగేస్తుంది. ఎవర్రా బాబు అని నేను ఇలా బయటకు వచ్చేసరికి ఆవు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది ప్రేమ. ఆయన ఆ ప్రేమను రుచి చూసింది. అది కీడును కాదు, మేలును రుచి చూసింది. ఆ ప్రేమను బట్టి అది ఏం చేస్తుంది చెప్పండి? అలాగే నీవు కూడా మేలు చేసినప్పుడు మేలు ద్వారా, ఎందుకంటే ప్రేమ ఎప్పుడు కూడా మేలు చేస్తుంది కాబట్టి ఆ మేలు ద్వారా ప్రార్థించే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఆ శక్తిని పొందుకుంటాడు, మేలు చేసే శక్తిని పొందుకుంటాడు. ఆయన హల్లెలూయా. అంతేగాని చాలామంది, మాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది, రాత్రంతా ప్రార్థన చేసేది, తెల్లారి కూడా ప్రార్థన చేసేది. కుళాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ బండబూతులు తిడతా ఉండేది అనమాట. మరి అందరూ అనుకుని రాత్రి అంతా ప్రార్థన చేసింది, తెల్లారేసరికి అందరిని తిట్టేస్తుందని. కారణం ఏంటి? ఆవిడ నామంలో బాప్తిజం పొందలేదు, పరిశుద్ధాత్మ పొందలేదు. ఆ మత్స్యాకు సంబంధించిన వ్యక్తి ఆ ప్రార్థనలో ఆమె శక్తి పొందలేదు. ఆ శక్తి పొందితే ఆమె ఓర్పు సహనం వచ్చేస్తుంది. ప్రార్థించే వారికి ఏమంటే చెప్పండి? ఓర్పు సహనమై ఉంటాయి. కాబట్టి ఎవరైనా నన్ను ఒక మాట అన్నా కానీ, ఎవరిని గబక్కని తిట్టినా కానీ, ఎవరిని అనరాని మాట అన్నా కానీ నువ్వు వాటిని సహించగలుగుతుంటావు, తట్టుకోగలుగుతుంటావు. ఆ మెసేజ్ చూడండి, ఎంత ఓర్పో, ఎంత సహనమో, ఎంత దీర్ఘశాంతమో. ఎక్కడి నుంచి వచ్చింది అది? ప్రార్థన వలన ఆ శక్తి వచ్చింది. ఆయన మనసు ఇలాగ నిలబడ్డానికి ఈ శక్తిది.
అంతేగాని కలబడ్డానికో, కొట్టడానికో, తనడానికో, గుద్దడానికో, కాలి తినడానికో ఆ శక్తి కాదు. ఇది ఆత్మ సంబంధమైన శక్తి. ఆయన హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన శక్తి ఏమొస్తుంది చెప్పండి నీకు? ఎక్కడి నుండి వస్తే? ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రార్థించే వాళ్ళు ఈ లక్షణాలు కనపడతా ఉంటాయి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఈనాడు చూడండి, ఎక్కడ చూసినా కానీ మనుషులు చెడిపోయారు, పాడైపోయారు. ఎక్కడ చూసినా కానీ మనం అదే అంటున్నాం, పాడైపోవడం. చెడిపోవడం అంటే ఏంటి? మనిషిగా జీవించకుండా జంతువుగా జీవిస్తుంటే చెడిపోయినట్టు లెక్క. ఈనాడు కుర్రోళ్ళను మనం చూస్తూ ఉంటాం. యవనస్తులైనటువంటి వారు చూడండి చాలామంది చెడిపోయారు అంటున్నారు. కారణం ఏమిటి? వారు మనుషులుగా జీవించకుండా జంతువులుగా జీవిస్తూ ఉంటారు, మృగాలుగా జీవిస్తూ ఉంటారు. మృగాలకి గౌరవం, మర్యాద ఇవన్నీ తెలియదు. వాటికి మనుషులు వెళ్తూ ఉంటే తోసుకుంటూ వెళ్ళిపోతుంటాయి పక్కన. నువ్వు ఇలా నిలబడుతున్నావు అనుకోండి, అవి వెనకొస్తే ఏది లేకపోతే ఇలా మాట్లాడుతూ ఉన్నావు అనుకోండి, ఆ పక్కన మనిషి ఉన్నాడు కదా అని కొన్ని వెళ్తూ ఉంటాయి. కొన్ని ఏం చేస్తుంటే అలా పక్కన గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు, దున్నపోతాడు. కొన్ని ఈ గేదెలు ఇలాగా మనం రాసుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగే ఇప్పుడు కూడా మనుషులు ఏదైనా మాట్లాడుకుంటున్నా కానీ పక్కన వీళ్ళు ఉన్నారని కాకుండా దూకుడుగా వాళ్ళ మీదకి వచ్చేయడం, దూకుడుగా నడవడం, వినయము, విధేయత, గౌరవం, మర్యాద ఇలాంటి లక్షణాలు జంతువులు కనపడం. ఇలాంటివి ఉండవు. ఇలాంటి స్వభావము తోటి, మూర్ఖమైన స్వభావంతో ఈనాడు పిల్లలు, కుర్రోళ్ళు చాలా భయంకరంగా ఉంటున్నారు, చాలా క్రూరంగా ఉంటున్నారు. అందుకని అంటాను, అంత చెడిపోయారు బాబు, అంత పాడైపోయారు బాబు. అంతా ఎక్కడ చూసినా కూడా పాడైపోయింది మొత్తం కూడా. త్రాగడము, తిరగడము, గంజాయి తాగడము, పిచ్చి పిచ్చి చుట్లు కత్తిరించుకోవడము, ఇదంతా ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ చెడిపోయింది. ఎక్కడ చూసినా కానీ అస్తమాను సెల్ ఫోన్ ముందు తీసుకొని కూర్చోవడం, ఆ గోడ మీద కూర్చోవడమో లేకపోతే ఇంట్లో ఆ గోడ కానుకొని అలా కాళ్ళు ఇలా పెట్టుకొని ఆ సెల్ ఫోన్ అలా పెట్టుకొని ఏదో ఆడుతూ అలా కూర్చొని పోతాను. చాలామంది ముందు ఒకడు బండి నడుపుతూ ఉంటే వెనక కూర్చొని ఒకటి సెల్ ఫోన్తో ఆడుతూ ఉంటాడు. అదొక ఇదైపోయింది మొత్తానికి. అది పట్టేసింది చాలామంది. అవసరమైతే కాదంటలేదు, కానీ కుర్రవాళ్ళు దానివల్ల వ్యర్థమైన వాటిని, వాక్య వ్యతిరేకమైన వాటిలో పాలు పొందుతూ దానిలో కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ప్రపంచం ఏమైపోయింది చెప్పండి? సెల్ ఫోన్ ఇచ్చాక బహుగా చెడిపోయింది. కారణం ఎందుకనంటే దానిలో చెడ్డవి విపరీతంగా ఉన్నాయి, బహుగా. అందువల్ల అవన్నీ నేర్పుతుంటే చెడుని, పాపాన్ని నేర్పుతూ ఉంటాయి. అందువల్ల పిల్లలు ఆ విధంగా తయారైపోతున్నారు. అందుకనే సెల్ ఫోన్ చూసే వాళ్ళలో ఎక్కువగా ఈ స్టైల్గా ఉండడం, స్టైల్ బట్టలు వేసుకోవడం, స్టైల్గా జుత్తు కత్తిరించుకోవడం, ఆ మోడల్స్ అన్నీ వీళ్ళు ఆ యొక్క సెల్ ఫోన్లో చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇంకా వాడు ఆ సెల్ ఫోన్లో ఎవడొకడు ఫోటో పెడతాడు, ఇలా జేబులు ఇలా పెట్టి పెడతాడు ఒకడు. వీడు కూడా అదే, వాడు ప్యాంట్ ఏదో వెరైటీగా గుట్టిస్తే వీడు కూడా అదే విధంగా గుట్టిస్తాడు. మొత్తం కూడా ఏమైపోతుంది చెప్పండి? సెల్ ఫోన్ చూసేవాడు, సెల్ ఫోన్ వాడేవాడు స్టైల్ మొత్తం మారిపోతుంది. ఎవడైనా కానీ ఆ ప్యాంట్లు ఇలాగ నేరోగా ఏదో వెరైటీగా వేసి జుట్లు కత్తిరించి ఆ తర్వాత ఆ 4 జేబులు ఉన్న ప్యాంట్లు వేసుకొని, లేకపోతే ఆ యొక్క షర్టులు కూడా ఏదో దెయ్యం బొమ్మలు, ఇలా పిశాచి బొమ్మలు వేసుకొని అలాగ తిరుగుతా ఈ విధంగా ఉంటారు, స్టైల్గా ఉంటుంటారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? సెల్ ఫోన్ జ్ఞానం. అది వాడు దాన్ని వాడుతూ ఉంటాడు కూడా, ఆ జ్ఞానం దాని ద్వారా పొందుకుని ఆ విధంగా తన జీవితంలో ప్రదర్శిస్తుంటాడు దాన్ని. కాబట్టి పిల్లలు అందుకనే వాళ్ళు కోపము ఏదన్నా కానీ పడకపోవడం ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, ప్రపంచం ఏమైపోయింది చెప్పండి? ఒక కుర్రవాళ్లే కాదు, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, అలాగే పురుషులు కానీ, స్త్రీలు కానీ సర్వశక్తిమంతుని భయము లేకుండా ప్రతిదీ కూడా చెడిపోయిందంటే వాక్యము ఎవ్వరు పాటించకుండా ఏదో నామకార్థంగా ఆదివారం మాత్రమే చక్కగా తయారైపోయి నీట్గా బుద్ధిగా ఉంటారు. ఆదివారం ఎప్పుడు ఆ మందిరానికి వెళ్ళి వచ్చే వరకు మాత్రమే, అయ్యి బాబు ఈరోజు ఆదివారం
నేను అసలు సరిగా ఉండట్లేదు, సరిగ్గా జీవించట్లేదు అని అప్పుడు జ్ఞాపకం వచ్చింది. తన జీవితం అంతా సరిగా ఉండట్లేదు. ఆ తర్వాత ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ ఏడ్చేసి, చాలామంది ఏడ్చేసి బండలు బాదుకొని, గుండెలు బాదుకొని ఏడ్చేసి, మళ్ళా ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే ఇష్టం తన ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటారు. తన హృదయంలో పుట్టే తలంపులు బట్టి జీవిస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఇది వాక్య ప్రకారమా కాదా? ఇక్కడ నాడు ప్రపంచం మొత్తం కూడా ఏమైపోయింది చెప్పండి? చెడిపోయింది. దురాత్మలుగా ఆయన విడిచిపెట్టేశాడు. పాతాళంలో నుండి ఆత్మలో ఆయన వదిలేశాడు. ఆయన ఎక్కడ చూసినా కానీ దయ్యాలు పట్టేసాయి మనుషులు. అందుకనే మొన్న ఒక ఆవిడ అన్నారు, మీరు ఎప్పుడు నుండో చెప్తూ ఉంటారని ప్రపంచాన్ని దురాత్మకు వదిలేశాడు, అందుకని ప్రపంచం ఇలా పాడైపోయింది, ఎప్పుడు నుండో చెప్తూ ఉంటారండి. అది నిజమేనండి. ఎక్కడ చూసినా పరిస్థితి అలాగే ఉందండి. మనుషుల్ని ఎక్కడ చూసినా మోసం, అన్యాయం. ఎవరిని నమ్మలేకపోతున్నామండి. ప్రపంచం అంతా ఏమైపోయింది చెప్పండి? చెడిపోయింది, చెడు పెరిగిపోయింది. అందుకనే బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవాడెవడును లేడు. ఇదిగో నీకు మేలు చేస్తానన్నాడు, మోసం చేస్తున్నాడు. ఇదిగో నీకు మేలు చేస్తానన్నాడు, ఏమి చేస్తున్నాడు చెప్పండి? మోసం చేస్తున్నాడు. నమ్మకంగా మనము మీకు మేలు చేస్తాం రండి అంటున్నారు. ఆ షాప్కి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఏం చేస్తున్నారు చెప్పండి? మోసము చేస్తున్నారు. అందువల్ల మోసం ఏమైపోయింది? పెరిగిపోయింది. అందువల్ల ఎవరిని నమ్మలేని పరిస్థితి, మనుషుల్ని ఎవరిని కూడా నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే మేలు చేసే వ్యక్తిగా లేడు, కానీ కీడు చేసే వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఎందుకనగా నీతిమంతుల సంతానము పక్షముగా ఆయన ఉన్నాడు. పాపం చేయవారు బహుగా భయపడతారు, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యావే వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోను నుండి ఇజ్రాయేలుకు రక్షణ కలుగును. యావే చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును. కాబట్టి ఒక దినాన వీరు భయపడతారు. ఒక దినాన ఏమైపోతారు చెప్పండి? భయపడతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మనుషులు? మరణాన్ని కోరుకుంటున్నారు లోకంలో మనుషులు. ఎందుకంటే వ్యాధులు ఎక్కువైపోయాయి, కష్టాలు ఎక్కువైపోయాయి, సమస్యలు ఎక్కువైపోయాయి. ఇక జనులు ఏం చేస్తున్నారంటే వీటిని తట్టుకోలేక మరణాన్ని కోరుకుంటున్నారు. ఎందుకురా ఇక ఈ జీవితం, అది ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎందుకురా ఈ బ్రతుకు, ఎందుకురా ఈ జీవితం, ఇంకా చచ్చిపోతే ప్రాణం పోద్దు, ఇంకా అంతా పోద్దు కదా అని ఈ మనుషులు ఆ విధమైన విధానంలోకి వెళ్తున్నారు. కారణం ఎందుకంటే ప్రార్థన లేకే. ప్రార్థన ఉన్నట్లయితే నీకు ఒక ధైర్యం ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ప్రార్థన లేని వారికి ఏం జరుగుతుంది చెప్పండి? సమస్యలు, ఒడిదుడుకులు ఇవన్నీ వచ్చినప్పుడు, శోధనలు, కష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడు భయం వేస్తుంటుంది. ఈ వ్యాధులు ఇవన్నీ కూడా, ఈ యొక్క సమస్యలు, అప్పులు, రకరకాల ఒడిదుడుకులు ఇవన్నీ కూడా ప్రపంచాన్ని కమ్మివేశాయి. అందులో మనుషులు ఏం సుఖం ఉందిరా, ఏం ఆనందం ఉందిరా ఈ జీవితం అంటూ ఉంటారు చాలామంది. కానీ నిజమైన క్రైస్తవుడు, నిజమైన వాడు ఆయన ఆనందిస్తూ ఉంటాడు. ఆయన హల్లెలూయా. ఎందుకంటే ఆయనే వారికి ఆధారము, ఆశ్రయమై ఉన్నాడు. వాళ్ళు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు నమ్ముతూ ఉంటారు కనుక, వారు నిజముగా ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటారు కనుక, ఎల్లప్పుడూ ప్రార్థించేవారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, యోబు వలె, ఏలియా వలె, మోషే వలె, యోహాను వలె వాక్యం కోసం నిలబడతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని ఆయన రక్షిస్తాడు. ఎల్లప్పుడూ ప్రార్థించేవారు వాక్యం కోసము నిలబడతారు. వారికి ఈ యొక్క నిత్యత్వం పట్ల అపేక్ష కలిగి ఉంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మిగతా వాళ్ళు అయినట్లయితే వారు ఈ ప్రపంచంలో వాళ్ళందరూ కూడా, ఈ చెడిపోయిన వారందరూ కూడా ఈ జీవితం ఎందుకురా ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. కానీ నీవైనట్లయితే దీనికంటే నాకు మంచి జీవితం ఉందని సంతోషం. ఆయన
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఓ యావేకు ప్రార్థన చేయవారు పాపము చెయ్యరు. ప్రార్థన అది నామకార్థ ప్రార్థన కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయవారు పైకి ఎత్తబడతారు. ఆయన నమస్కారం. వారి శరీరము మార్పు చెందుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థించే సమయము ఇదే. కాబట్టి ప్రపంచం పరిస్థితి చూడండి, సాతాను వదిలేశాడు సర్వశక్తిమంతుడు. అందువల్లనే చెడుతనం పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కానీ మంచి కనబడడం లేదు, బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఇంకా శ్రమకాలంలో ఇంకా ఘోరంగా ఉంటుంది. ప్రతి ఇంట రోదనే, ప్రతి ఇంట వ్యాధులు, తెగుళ్ళు, శ్రమ, వేదన ఇవన్నీ చాలా ఘోరంగా ఉంటాయి. అవి తట్టుకోలేక మనుషులు చనిపోవాలనుకుంటారు, మరణాన్ని వెతుకుతారు అన్నది బైబిల్లో. అంత ఘోరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతూ ఉంది. దాని నుండి తప్పించుకోవాలనేటి నువ్వు పాపం చేయకుండా ఉండాలి. పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం మీద నీవు నిలబడాలంటే ప్రార్థన చేయాలి. ఆయన అవిశ్వాసమే పాపం. ఈనాడు ఎక్కడ కూడా ఆయన అంటే నమ్మకం లేదు. ఆయన సహాయం చేస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు. నేను ప్రార్థిస్తే ఆయన కృప చూయిస్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు అని ఆ నమ్మకంతో ఆయన దగ్గర ఎల్లప్పుడూ ఎడతెగ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఒక గంట ప్రార్థన చేసి నేను అడిగాను, ఆయన ఏం చేయలేదేంటి, నా కష్టాలని ఇప్పుడు దాకా చెప్పుకొని ఏడ్చేసానే, అవన్నీ తీరలేదేంటి, నేను అనుకున్న పని అవలేదేంటి. అరగంట చేసి గంట చేసి ఆయన తట్టు చూడటం కాదు, నిరంతరం ప్రార్థన చేయి. అడుగు మునిపి ఆయన చేస్తాడు, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. నీవు అడుగు మునిపి నీకేమి కావాలో ఆయన తెలుసున్నది, ఆయన నమ్మనిస్తాడు. నా రాజ్యం, నా నీతిని వెతకండి. నువ్వు ఆ రాజ్యాన్ని, నీతిని వెతకడం మానేసి నువ్వు ఈ వెతుకుతున్నావు. ఏం తిందునా, ఏమి త్రాగుతున్నా, ఎలా బ్రతుకుతున్నా, ఏ విధంగానా అని వెతుకుతున్నావు. ప్రార్థన చేస్తున్నావు, దాని గురించి చూస్తున్నావు. నీ ఆలోచనే తప్పు. నువ్వు ఏ వర్తమానం అయితే విన్నావో దాని గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే అప్పుడు ఆయన నీకేమి కావాలో దాన్ని ఆయన దయచేస్తాడు. కానీ నీ బాధ ఏముంటుంది, ఇది ఉంటుంది, ఏమి తిందిరా, ఏమి తాగుదనే బాధ ఉంటుంది. ఆ బాధను బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు. ఆ బాధను బట్టి, లోపల ఉన్న బాధను బట్టి ప్రార్థన చేస్తున్నావే కానీ ఈ రాజ్యాన్ని, నీతిని వెతకడం వల్ల అది నువ్వు ఆయనకు అప్పగించేసి ఇది వెతుకు. ఆ రాజ్యం, నీతిని వెతికినట్లయితే అప్పుడు నీకేమి కావాలో దాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన నువ్వు ఆయనకు అప్పగించేసి దాన్ని మర్చిపో. ఆయన ఇచ్చేసాడు అనుకో, ఆయన ఆ కార్యాన్ని జరిగించాడు అనుకో, అప్పగించేసి పూర్తిగా నువ్వేం చేయాలి, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. నాయన నీ రాజ్యమే నాకు కావాలి, నాయన నువ్వు సహాయం చేయి, నాయన నువ్వు ప్రార్థన చేయి, ఆయన నడిపిస్తాడు. ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థన మీద ఆధారపడు. నేను నిరంతరం ప్రార్థన చేస్తే ఆయనే చూసుకుంటాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు అని ఆ రాజ్యాన్ని, నీతిని వెతకడం ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారముగా ప్రార్థించడం వలన చాలామంది వాళ్ళ మనవి ఆయనకి వినపడిద్ది అనుకుంటూ ఉంటారు. బైబిల్ ఆ విధంగా చెప్తుంది. చాలామంది విస్తారంగా ఏం చేస్తారు చెప్పండి, నాయన అమెరికాలో ఉన్నాడు, మా కొడుకుని దీవించిన ఆయన, అయ్యా మా వాడు ఇదిగో ఆ యొక్క పనికి వెళ్ళాడు నాయన, ఆయన్ని దీవించిన ఆయన, ఓ నా తండ్రి ఇలాగ వెళ్ళాడా. ఇలాగా వాళ్ళని అందరిని కూడా జ్ఞాపకం చేసుకొని మనుషులు ఏం చేస్తుంటారంటే విస్తారమైన వ్యర్థమైన మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ అంటే లోక సంబంధంగా దీవించమని, కానీ మనం అది కాదు. నీ వాక్యం వినడం వల్ల పరలోక సంబంధమైన దాన్ని పొందుకుని దీవించబడుతుంటావు. ఆయన ఈ దీవెన గురించి మనం ప్రార్థన చేస్తాం, అంతేగాని ఈ భూ సంబంధంగా ఏదో దాని గురించి కాదు. కాబట్టి నీవు ఎప్పుడు కూడా అన్యులైనట్లయితే వీటిని వెతుకుతూ ఉంటారు. కానీ ఏమి తిందినా, ఎలా బ్రతుకుతున్నా, ఏ విధంగా జీవిస్తానా, ఏమి ఇది అని
వీటి గురించి విచారిస్తూ ఉంటారు. మీరైనట్లయితే నా రాజ్యమును నా నీతిని వెతకండి. అది మీకేమి కావాలనో మీరు ఒకసారి అది చదివి మనం ముగించుకుందాం. అది మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 వచ్చింది మనం చదువుకున్నాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. నువ్వు నిరంతరము నీ మనస్సు, నాయన నన్ను నీతిమంతుడిగా చేయి నాయన, నాకు ఆ రాజ్యం కావాలి నాయన, దాని మీద ఆసక్తి కలిగి ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకేం కావాలో ఆయన ఇస్తాడు. కానీ నువ్వేమి కావాలో వాటిని మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఆ విధంగా ఉండి నువ్వు వాక్యం వింటున్నా, బైబిల్ చదువుతున్నా, ఆయన గురించి నువ్వు శ్రమ పడుతున్నా ఏమీ పొందుకోలేవు. కాబట్టి నీవు మొత్తం కూడా ఆయనకు అప్పగించేసి ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఎల్లప్పుడూ ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇది ఎల్లప్పుడూ ప్రార్థన చేసే సమయం. కాబట్టి మీరు ప్రార్థన చేస్తేనే మీ శరీరం మారి, ఎవరు ప్రార్థన చేస్తారో వారి శరీరం మారి వెళ్ళిపోద్ది. మిగతా వాళ్ళు విని, ఈ వర్తమానం విని ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే వారు శక్తిని పొందుకోరు కాబట్టి విడిచిపెట్టబడతారు. కాబట్టి పిల్లరా, ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ ప్రార్థన. అందుకని ఆయన కృప ఎవరి మీద అయితే ఉంటుందో వారే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటారు. ఆయన వాక్యాన్ని ఎవరు పాటిస్తారంటే ఆయన కృప ఎవరి మీద ఉంటుందో వారే వాక్యాన్ని లోబడి నడుస్తారు. ఆయన కృప వారి మీద లేదనుకోండి, నేను ఇక్కడ కొంత చించుకొని చెప్పినా కానీ వాళ్ళ విషయంలో నిష్ప్రయోజనం అయిపోతూ ఉంటుంది. వాక్యం వాళ్ళ జీవితాల్లో నిష్ప్రయోజనం అయిపోతుంది. అంటే ఏ ప్రయోజనము లేకుండా పోతుంది. ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని వాక్యం విన్నారనుకోండి, ఆ వాక్యాన్ని అనుసరించినప్పుడు ఒక ప్రయోజనం అది. ఆ వాక్యాన్ని విని దాన్ని అనుసరించకపోతే నీ విషయంలో ఆ వాక్యం ఏమైపోయింది చెప్పండి? నిష్ప్రయోజనం అయిపోయింది. ఆ మాట, ఇప్పుడు పొలంలో విత్తనాలు చల్లుతారు, ఏ మొలకలు రాలేదనుకోండి, విత్తనాలన్నీ వేస్ట్ అయిపోయి ఏమీ ప్రయోజనం లేదు, డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయంట. సేమ్ అదే విధంగా ఈ వాక్యమైన విత్తనాలు చల్లుతూ ఉన్నప్పుడు నీ హృదయంలో అవి కనుక మొలకెత్తకపోయినట్లయితే, అంటే అది ప్రార్థించకపోయినట్లయితే, ఎల్లప్పుడూ ప్రార్థించకపోయినట్లయితే ఆ విత్తనము నీ విషయంలో నిష్ప్రయోజనం అయిపోయినట్లు, అది ఫలించలేదు నీలో. కారణం ఏమిటంటే అది మంచి నేల కాదు, అది రాతి నేల అయి ఉండొచ్చు, అది కచ్చపదల ముళ్ళతొప్పలతో కూడిన నేల అయి ఉండొచ్చు, అది త్రోవ ప్రక్కన ఉన్నటువంటి చోటు అయి ఉండొచ్చు. అది అందువల్ల దానిలో ఫలించదు. కాబట్టి నీ హృదయము అలాంటిదైనప్పుడు వాక్యం వింటావే కానీ దాన్ని నువ్వు నెరవేర్చు. అదైనా ఎందుకు నెరవేర్చమంటే అది నేల సరైనది కాదు. అదే మంచి నేల మీద పడినట్లయితే నిరంతరం ప్రార్థించుకుంటూ వెళుతుంది. అప్పుడు అది 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలిస్తూ ఉంటుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల లోకములోని వాటి గురించి ఆయనకి తెలుసు. కాబట్టి పిల్లారా, వాటిని కాదు కానీ ఆయన రాజ్యముని నీతిని వెతకాలి. తలలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఇది ఎత్తబడే సమయము. ఆయన ప్రజలను ఆయన రక్షిస్తారని వాగ్దానం చేశారు. ఆయన కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. ఈనాడు చాలామంది పాపంలో పడిపోవడానికి, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనేక మంది పాపంలో పడిపోవడానికి కారణం పాపం మనకు అవిశ్వాసం. కారణము ప్రార్థన లేకపోవడమే. ఆ ప్రార్థన అయినా కూడా ఏం తిందునా, ఏం త్రాగుతున్నా, ఎలాగా
అనే దానికి విచారాలు కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. ఆ ప్రార్థన పనిచేయదు నీవు ఐక్య విచారాలు లేకుండా. ఆ విచారాలను కూడా ఆయనకు అప్పగించేసి నీవు ఆ రాజ్యం కావాలి, ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలి, నేను నీతి కలిగి జీవించాలి, సమాధానం కలిగి జీవించాలి, పరిశుద్ధాత్మ ఆనందాన్ని నేను పొందుకోవాలి అని ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఆయన నీకు ఏమి కావాలో ఆయన చూసుకుంటాడు. ఈ భూమి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవిశ్వాసమే పాపము. ఏదోలో ఆదాము అవ్వలు వారు పాపంలో పడిపోవడానికి కారణము అదే అవిశ్వాసము, అపనమ్మకము కలగడానికి కారణము. సర్వశక్తిమంతుని మాట పట్ల అపనమ్మకం ఉంచి వారు సాతాను మాటను నమ్మారు. దానికి కారణం ఏమిటి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన లేదు వాళ్ళకి, ఎల్లప్పుడూ ఐక్య విచారాలు. అయ్యో ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఈ అప్పులు ఎప్పుడు తీరిపోతాయా, లేకపోతే నేను ఏ విధంగా జీవిస్తానా, ఎలాగ ఈ సమస్యలు ఎలాగా, అది ఎలాగా, ఇది ఎలాగా, ఇలాంటి ఆలోచనలన్నిటిని బట్టి నువ్వేమీ పొందుకోలేదు. ఈ విచారాలు ఈనాడు మనుషుల్లో ఎక్కువైపోయే ప్రపంచం. ఆ వస్తువు ఎప్పుడు కొంటానా, ఈ వస్తువులు ఎప్పుడు కొనుక్కుంటానా, వాళ్ళు కొన్నారే ఆ బట్టలు, మంచి బట్టలు వాళ్ళ పిల్లలకు కొన్నారే, మా పిల్లలకి ఎప్పుడు నేను కొంటానా, వాళ్ళ పిల్లలకు మంచి జోళ్ళు కొన్నారే, నేను ఎప్పుడు కొంటానా, వీటన్నిటి గురించి విచారిస్తూ అయ్యో వాళ్ళందరూ కూడా అవి ఉన్నాయి ఏమన్నాయి నాకేమీ లేవు అని వీటన్నిటి గురించి విచారిస్తూ అయ్యో నా భార్యని సంతోషపెట్టలేకపోతున్నానే, నా భర్తను సంతోషపెట్టలేకపోతున్నానే అనే విచారాలు. ఏ విచారాలతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? లోక విచారాలతో ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన ఆయన సన్నిధిని చేరదు. అంటే ఏమి తిందిరా, ఏమి తిరిగి ప్రాణాల గురించి, శరీరము గురించి నువ్వు విచారిస్తున్నావేమో. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి, ఇవన్నీ ఆయనకు అప్పగించి విశ్వాసంతో ఉండాలి. లోకంలో అనేక సమస్యలు, అనేక ఒడిదుడుకులు, అనేక కష్టాలు, అవమానాలు అవన్నీ కూడా ఆయనకు అప్పగించి ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయాలి. ఈ రక్షణ కోసం, ఈ శరీర రూపాంతరం పొందాలంటే వాక్యం అలాగే చెప్తా ఉంది సుమా. అప్పుడే నీకేమి కావాలో ఆయన దాన్ని దయచేస్తాడని వాక్యం చెప్తుంది.